వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. కాలం పరిగెడుతోంది. క్యాలెండర్లో పేజీలు మారుతున్నాయి. కానీ ముందు ఏం జరుగుతుందో తెలియని భయం మాత్రం ఇప్పుడే మొదలైంది. 2026 కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం పేరు వినగానే సోషల్ మీడియాలో ఒకే ఒక పేరు మళ్ళీ వినిపిస్తోంది. ఆమె బాబా వంగ. ఊహలు కాదు, వదంతులు కాదు. ఇప్పుడు ఇది ప్రపంచాన్ని వణికిస్తున్న అంచనాల కథ. బాబా వంగ 1911లో జన్మించింది. 1996లో కన్నుమూసింది. కళ్లతో చూడలేకపోయినా కాలాన్ని ముందే చూసిందని నమ్మకం. బల్గేరియాకు చెందిన అంధ ఆధ్యాత్మికవేత్త. బాల్కన్ల నోస్ట్రాడామస్గా గుర్తింపు. చెర్నోబిల్, సోవియట్ యూనియన్ పతనం, న్యూయార్క్ ట్విన్ టవర్స్ దాడులు, ఈ సంఘటనలన్నీ ఆమె ముందే చెప్పిందనే ప్రచారం. అందుకే ఆమె చెప్పిందంటే ప్రపంచం ఆగి మరీ వింటుంది. ఇప్పుడు అదే పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కారణం 2026పై వైరల్ అవుతున్న అంచనాలు. గతంలో కంటే ఈసారి మరింత భయంకరంగా ఉన్నాయని చెబుతున్నారు. అత్యంత నాటకీయమైన అంచనా ఏమిటంటే గ్రహాంతర వాసుల రాక. 2026 నవంబర్లో భూమి వాతావరణంలోకి ఒక రహస్య అంతర్నక్షత్ర వస్తువు ప్రవేశించే అవకాశం ఉందట. 3I by అట్లాస్ అనే కోడ్ నేమ్తో ఈ వస్తువు గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. జూలై 2025లోనే ఖగోళ శాస్త్రవేత్తలు ఒక వింత వస్తువును గుర్తించడంతో ఇది సాధారణ గ్రహమా లేదా గ్రహాంతర నౌకనా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. సైన్స్ ఒకవైపు, విశ్వాసం మరోవైపు. మధ్యలో మాత్రం భయం. నవంబర్ 2026 ఈ తేదీపై ఇప్పుడు ప్రపంచం చూపు పడింది. ఇది కేవలం అంతరిక్షంతోనే ఆగిపోలేదు. భూమిపై కూడా ఒక పెద్ద పోరు మొదలవుతుందని బాబా వంగ హెచ్చరించిందట. యూరోప్, ఆసియా ఈ రెండు ఖండాల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరతాయట. తైవాన్, దక్షిణ చైనా సముద్రం, భారత్ చైనా సరిహద్దు, ఇక్కడ జరిగే పరిణామాలు ప్రపంచ పొత్తులనే మార్చేస్తాయట. పాత శక్తులు వెనక్కి, కొత్త శక్తి కేంద్రాలు ముందుకు వస్తాయట. ఇది రాజకీయ మ్యాచ్ కాదు, ఇది ప్రపంచ భవిష్యత్ గేమ్. ఒక్కో అడుగు ప్రపంచాన్ని కుదిపేయగలదనే హెచ్చరిక. ఇక మరో సంచలన అంచనా మానవులపై ఏఐ ఆధిపత్యం. సాంకేతికత మనిషి చేతుల్లో ఉండదట. మనిషి సాంకేతికత చేతుల్లోకి వెళ్లిపోతాడట. 2026 నాటికి ఆటోమేషన్ విప్లవం. ఉద్యోగాలు అంతరించిపోవడం, మనిషి పాత్ర తగ్గిపోవడం. మనిషి వర్సెస్ యంత్రం. ఈ పోరులో గెలుపెవరిది? ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, ఇది భవిష్యత్తుపై పడుతున్న నీడ. భూమి కూడా నిశ్శబ్దంగా ఉండదట. భారీ భూకంపాలు, వరదలు, సునామీలు, తీవ్రమైన వేడి తరంగాలు. 2026లో ప్రపంచంలోని అనేక ప్రాంతాలు అతలాకుతలమవుతాయని అంచనా వేస్తున్నారు. వాతావరణ మార్పుపై నేటి శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలకే ఇవి దగ్గరగా ఉండటం మరో భయాన్ని పెంచుతుంది. అంటే ఇది కేవలం అంచనాల కథ లేదా ముందస్తు హెచ్చరిక? ఇక చివరి అంచనా రష్యా నుంచి ఒక ప్రపంచ నాయకుడు, ఒక బలమైన శక్తి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందట. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఈ అంచనాపై చర్చలు మరింత పెరుగుతున్నాయి. ప్రపంచం ఒకే శక్తి చుట్టూ తిరుగుతుందా? ఇక్కడ ఒక నిజం కూడా ఉంది. బాబా వంగ అంచనాలు ఎక్కడా అధికారికంగా లిఖితపూర్వకంగా లేవు. ఆమె అనుచరులు, భక్తులు చెప్పిన మాటలే ఆధారం. వాటిలో ఎంతవరకు నిజం, ఎంత ఊహ తెలియాలంటే కాలమే రిఫరీ. ఇక 2026 ఇప్పుడు ఇది ఒక సంవత్సరం కాదు, ఇది ఒక కౌంట్ డౌన్. భయం నిజమవుతుందా లేదా మరోసారి మానవాళి గెలుస్తుందా? భవిష్యత్తు మైదానంలో ఆడేది మనమే. గెలుపు ఓటములు మన చేతుల్లోనే ఉన్నాయా లేదా విధి చేతుల్లోనా? ఇదే బాబా వంగ వేసిన ప్రశ్న.